హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మే 10వ తారీఖు శుక్రవారం రోజున అక్షయ తృతీయ రాబోతుంది కదండీ! అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అక్షయ పాత్రలో మనం ఏది పెట్టినా సరే అది వస్తూనే ఉంటుంది అని చెప్తారు. అక్షయ పాత్రను పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటారు. ఆహారం, ధనం, బట్టలు దేనికి కొరత ఉండదు. అటువంటి అక్షయ పాత్రను ఏ రోజున పెట్టుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ రోజు తీయాలి, ఎలా తీయాలి అనే పూర్తి వివరాలను తెలియజేస్తానండి. అక్షయ అంటే నిత్యమైనది. మనం దేనికోసమైతే అక్షయ పాత్రను పెట్టుకుంటామో వాటికి అసలు కొరత ఉండదు. అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడానికి ఆన్వాయితీ ఉండనవసరం లేదండి. ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, అధిక ఖర్చులు కూడా తగ్గుతాయండి. అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడానికి ఒక చిన్న మట్టి కుండను కొని తెచ్చుకోవాలి. కుండను తెచ్చుకునేటప్పుడు టిక్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకుంటే శుభప్రదమైన పనికి తెచ్చుకున్నట్టుగా భావిస్తాము. ఎప్పుడూ కూడా మట్టి కుండను ఒక్కదాన్ని కొనుక్కు రాకూడదండి. మట్టి కుండ ఒక మూత కొనుక్కు రావచ్చు, లేదా ప్రమిదనైనా కొనుక్కోవచ్చండి. మట్టి కుండ ఒక ప్రమిద కొనుక్కొని తీసుకురావాలి. అక్షయ పాత్రను లక్ష్మీదేవి కటాక్షం కోసం పెట్టుకుంటాము. లక్ష్మీదేవికి సువాసన భరితంగా ఉంటే మహాప్రీతికరము. లక్ష్మీదేవికి సువాసన భరితమైన పువ్వులన్నా, సువాసన భరితంగా ఉన్న ద్రవ్యాలన్నా చాలా ప్రీతికరము. మట్టి కుండను తెచ్చుకున్న తర్వాత ఒక రోజంతా నీటిలో ఉంచి నీళ్లు పూర్తిగా ఆరిపోయేంత వరకు ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. మట్టి కుండను ఎప్పుడూ కూడా బోర్లించకూడదు. కుండకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవడం కోసం పసుపులో కొద్దిగా రోజు వాటర్ను, అత్తరు, పచ్చకర్పూరం వేసుకుంటే మంచిగా సువాసన భరితంగా ఉంటుంది. పసుపుని కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటరు, కొంచెం రోజు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పసుపు రాసుకొని గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. అక్షయ పాత్రను పసుపు, కుంకుమతో మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు. కుంకుమతో శ్రీం అనే బీజాక్షరాన్ని మాత్రం తప్పకుండా రాయాలి. అక్షయ పాత్రను శుక్రవారం రోజైనా ఏర్పాటు చేసుకోవచ్చండి, లేదా మంగళవారం రోజైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడానికి అక్షయ తృతీయ రోజు చాలా మంచిదండి. అందరూ కూడా అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ కుదరకపోతే శుక్రవారం రోజైనా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా మంగళవారం రోజైనా ఏర్పాటు చేసుకోవచ్చండి. అక్షయ పాత్రను శ్రావణ మాసంలో అయితే వరలక్ష్మి వ్రతం రోజు ఏర్పాటు చేసుకోవచ్చు. కుండకి ఎక్కడా కూడా తెల్లటి పొడ లేకుండా పసుపుని మంచిగా రాయాలి. అక్షయ పాత్రను ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో ఆ రోజు నుండి తిండి, బట్ట, ధనధాన్యాలకు లోటు ఉండదు. ధనం వస్తూనే ఉంటుంది. అక్షయ పాత్ర ఏర్పాటు చేసిన రోజు నాన్ వెజ్ తినకూడదు. అక్షయ తృతీయ రోజు కుబేర కుంచం కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అక్షయ పాత్రలో ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కల్లుప్పుతో నింపాలండి. ఈ విధంగా కల్లుప్పు వేసిన తర్వాత ఒక కొత్త జాకెట్ ముక్కను తీసుకొని ఆ జాకెట్ ముక్కలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, 1 రూపీ కాయిను, వెండి కాయిను, బంగారు కాయిను ఇలా మన దగ్గర ఉన్నవి వేసుకోవచ్చండి. మంగళకరమైన వస్తువులు ఏవైనా వేసుకోవచ్చు. నేను చిట్టి గాజులు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు చిట్టి గాజులు వేశాను. వెండి కాయిన్ వేశానండి. 1 రూపీ కాయిన్ కూడా వేశాను. జాకెట్ ముక్కను చిన్నగా ఫోల్డ్ చేసుకొని అక్షయ పాత్రలో పెట్టుకోవాలి. అక్షయ పాత్రలో ముందుగా 11 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ పెట్టుకోవాలి. డబ్బులు నోట్ ఒకటి పెట్టుకోకూడదండి, ఎందుకంటే లాస్ట్లో 0 ఉంటుంది కాబట్టి 1 రూపీ కాయిన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్న తర్వాత మనం ఎంతైనా డబ్బులు పెట్టుకోవచ్చు. మనం అక్షయ పాత్ర నుంచి డబ్బులు తీసేటప్పుడు అన్ని డబ్బులు ఒకేసారి రాకుండా ఉంటాయి. ముందుగా 11 రూపాయలు పెట్టుకోవడం వలన ఆ 11 రూపాయలని ఎప్పుడూ కూడా అక్షయ పాత్రలో ఉంచవచ్చు. మనం పైన పెట్టిన డబ్బుల్ని వాడుకోవచ్చు. మనం అక్షయ పాత్రను శుక్రవారం రోజు ఏర్పాటు చేసుకుంటే తెల్లవారి శనివారం రోజున
ఆ డబ్బుల్ని ఒకవేళ ఖర్చు ఉంటే తీసుకొని వాడుకోవచ్చు. ఒకవేళ ఎటువంటి ఖర్చు లేకపోతే శనివారం, ఆదివారం, సోమవారం రోజు ఉంచి అలానే ఉంచి మంగళవారం రోజు బీరువాలో కానీ బ్యాంక్లో కానీ వేసుకోవచ్చు. మంగళవారం అంటే మంగళకరమైన రోజు. మళ్ళీ మంగళవారం వచ్చేలోపు ఆ డబ్బులు మళ్ళీ వస్తూనే ఉంటాయి. అలానే అక్షయ పాత్రను మూత పెట్టి ఉంచాలి. అక్షయ పాత్ర పైన వెండి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు. ఈ అక్షయ పాత్రను బీరువాలో కానీ దేవుడి మందిరంలో కానీ పెట్టుకోవచ్చు. దేవుడి మందిరంలో పెట్టుకునేటట్టయితే ఒక ఇత్తడి ప్లేట్లో కొద్దిగా బియ్యం, 3 గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద అక్షయ పాత్రను ఉంచుకోవాలి. మనం దేవుడి మందిరంలో పెట్టుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు ధూపం వేస్తాము, నైవేద్యం పెడుతూ ఉంటాము. అదే బీరువాలో పెడితే అలా వీలు కాదు కాబట్టి ధూపం వేస్తూ ఉండాలి. మనం ఒకసారి అక్షయ పాత్రను పెట్టుకుంటే సంవత్సరం వరకు అలానే ఉంచవచ్చండి. ఒకవేళ అక్షయ పాత్రలో ఉన్న కల్లుప్పు చెమ్మగలిగితే నెలకొకసారి, 3 నెలలకొకసారి అక్షయ పాత్రలోని ఉప్పును మార్చుకోవచ్చు. అలానే జాకెట్ ముక్కను కూడా మార్చుకోవచ్చు. కుండని మాత్రం అస్సలు కడగకూడదండి. ఒకవేళ కుండను కడిగేటట్టయితే ఆ కుండను మార్చి వేరేగా కొత్త కుండని తెచ్చుకొని మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. కడిగిన కుండని వాడకూడదు. అక్షయ పాత్రని ఎప్పుడెప్పుడు మార్చుకోవచ్చు అంటే మంగళవారం, శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు మార్చుకోవచ్చు. ఇంట్లో జీతం రాగానే ఆ డబ్బుల్ని అక్షయ పాత్రలో పెట్టి తెల్లవారిన తర్వాత ఆ డబ్బుల్ని వాడుకుంటే చాలా మంచిది. అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. ధనానికి లోటు ఉండదు. ఎలాంటి ఆర్థిక సమస్య ఉన్నా తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదండి అక్షయ పాత్రని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.